ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు కరెంట్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో తెలుసు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి కుంభకోణం. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు, ఏ ఒక్క ఆరోపణను కూడా తను ఎత్తుకొని మాట్లాడలేదు. జవాబుదారితనం లేకుండా నాకేం సిగ్గన్నట్టు దాటవేసేటువంటి ప్రయత్నమే చేశాడు తప్ప అసలు విషయం ఒకటి కూడా మాట్లాడలేదు. వార్తలు వస్తున్నాయి పత్రికల్లో, బియ్యం కుంభకోణానికి సంబంధించిన టెండర్లను రద్దు చేస్తున్నట్టు. అది మాకేం సంబంధం లేదు, మేము దాన్ని వదులుకుంటున్నాం, ఆ సమస్య లేదు, ఆ ఇష్యూ లేదన్నట్టు మాట్లాడింది. కానీ బియ్యం టెండర్లకు సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వెనుకున్నట్టు ఆశ్చర్యం ఏంటి? ఇప్పటి వరకు బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి టెండర్లను రద్దుపరచలేదు. ముందుగా వారు ఏమంటారంటే, మొన్న పత్రికా సమావేశంలో చాలా తెలివిగా అసలు బియ్యం టెండర్ల ప్రక్రియ అనేటువంటిదే ముందుకు పోలేదు, దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా చేయలేదని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఎల్జీ ఇండస్ట్రీకి సంబంధించి సన్నబియ్యం టెండరు దక్కినట్టు వారికి ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తరఫున. కానీ వారు ఏం సంబంధం లేనట్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ మీ అందరూ తెలుసు, ఇవాళ జరిగినటువంటి దాంట్లో రెండో కుంభకోణం. గతంలో మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఆధారాలతో కూడిన అన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ధాన్యం టెండర్లకు సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో, టెండర్దారులు ఉన్నారో, వారిక్కడ వసూలు చేసినటువంటి డబ్బంతా ఆంధ్రప్రదేశ్లో దాస్తున్నారు, వైజాగ్ బ్యాంకుల్లో దాస్తున్నారు. ఇక్కడ ప్రతి క్వింటాల్కి 230 రూపాయలు అదనంగా వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా వైజాగ్లోని వివిధ బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరిచి డబ్బులు డైరెక్ట్గా అక్కడికి పంపిస్తున్నారు. దాని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నది. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు ఢిల్లీ, దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. డబ్బులు స్వయంగా బ్యాంకుల్లో మిల్లర్ నుంచి బిడ్డర్ కొత్తగా తెరిచినటువంటి అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఇవాళ పత్రికా సోదరుల ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ముందు పెడుతున్నది భారత రాష్ట్ర సమితి. ఇంత బహిరంగంగా అన్ని రకాల నిజాలు, అన్ని రకాల ఆధారాలు ఇవాళ పౌర సరఫరాల శాఖ పిలిచినటువంటి టెండర్ ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తూ మిల్లర్ల ద్వారా బిడ్డరు వైజాగ్లో ప్రత్యేక ఖాతాలు తెరిచి బ్యాంకుల్లో ఈ డబ్బులు ఈ విధంగా దోపిడీ చేస్తుంటే భారత రాష్ట్ర సమితి గత 15 రోజులుగా ఇన్ని ఆధారాలు ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టి డిమాండ్ చేసినా ఇప్పటి వరకు సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. సంబంధిత మంత్రి గారు దోబుచ్చులాట ఆడుతున్నారు. సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఆ మధ్య ఏదో ప్రకటన చేసినట్టు మేము చూసినాం. అయ్యా, మీ డిఎం సివిల్ సప్లైస్ డిసిఎస్ఓ గారే ధృవీకరిస్తేనే ఈ నగదు బదిలీ జరుగుతున్నది. జిల్లా స్థాయిలో ఒకసారి సమీక్ష చేసుకోండి. సివిల్ సప్లైస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యపరిచి మొత్తంగా
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్పి ఆపరేషన్స్ ఎత్తివేసే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మద్దతు ధరకు ప్యాడీ కొనుగోలు వ్యవస్థ పైన దీని ప్రభావం పడతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఎఫ్సిఐ దగ్గర మన క్రెడిబిలిటీ మొత్తం కూడా దిగజారిపోతున్నది. ఇవాళ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మద్దతు ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతాడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి. ఇన్ని వేల కుంభకోణం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంటే వారు పంజాబ్ పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత మంత్రి గారు దేవుల చుట్టూ తిరుగుతాడు. ఇవాళ సగం క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ రైతులను మాత్రం ఇలా విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేసి విత్తనాలు అడిగినటువంటి, పత్తి విత్తనాలు అడిగినటువంటి, జీలుగ విత్తనాలు అడిగినటువంటి రైతులను, నోరు లేని రైతులను ఇవాళ లాఠీ చార్జ్తో తీవ్రమైనటువంటి గాయాలు చేసి ఆదిలాబాద్లో ఈ ప్రభుత్వం తమ యొక్క వైఖరిని చాటుకున్నది. దశాబ్ద కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. రేపు 3-4 రోజులు అయితే మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. దశాబ్ద కాలంగా ఎన్నడూ కూడా లేని సరికొత్త సీన్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లాఠీ చార్జిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాల కానుకగా తెలంగాణ రైతులకు ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విత్తనాలకు ప్రణాళిక లేదు, సీజనల్ క్రాప్స్ మీద అవగాహన లేదు, పంటలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ లేదు, ఎరువులకు సంబంధించిన అవసరాల మీద శాస్త్రీయమైనటువంటి సమీక్షలు లేవు. ఇవాళ ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారో ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించే అవకాశము లేదు. కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఆదిలాబాద్ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 10 ఏళ్ల కాలం పండుగ జరుపుకునేటువంటి సమయం ఎన్నడూ కూడా రైతులు ఈ స్థితిలో బ్రతకలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సుభిక్షమైనటువంటి పాలన. ఇవాళ మళ్ళీ లాఠీ దెబ్బలు, జైలు జీవితాలు, విత్తనాల కోసం చెప్పులు దండలను మర్పించే విధంగా చెప్పులను లైన్లో పెట్టుకునేటువంటి సంస్కృతికి ఇవాళ మళ్ళీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి. విత్తనాల కాడ ఆ బాధ ఉన్నది. పంటల కొనుగోలు సంబంధించిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రితో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులే ఇవాళ రైతుల సొమ్మును వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆధారాలన్నీ ముందు, ప్రజల ముందు, రైతుల ముందు భారత రాష్ట్ర సమితి పెట్టిన దున్నపోతు పైన వర్షం పడ్డట్టే కాంగ్రెస్ పార్టీ నిలకడ ఉన్న ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. కనీసం ఇప్పటి వరకు నిలబడే ఖండన కూడా చేయలేదు. చర్చలో నిలబడే ఖండించలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఎంఎస్పీ ఆపరేషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఎందుకంటున్నంటే నిన్న ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్యాడీ టెండర్దారులకు సహకరించి అదనపు డబ్బులు వారి లంచాల కోసం, వారి ఢిల్లీ పెద్దల కాకపట్టడానికి సంబంధించిన అదనపు డబ్బులు వసూళ్లకు కనుక సహకరించిన మిల్లులో డిఫాల్టర్స్ కాదట. సహకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం డిఫాల్టర్స్గా చేస్తామనేటువంటి వార్తలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇలా 1850 పైచిలుకు మిల్లులు దగ్గర స్టాక్ ఉంటే ఆ స్టాక్ ఉన్నదని చెప్పి మీరే టెండర్లను పిలిచారు.
ఇవాళ ప్యాడీ తీసుకోమని రైతులు గగ్గోలు పెడుతుంటే మీ బిడ్డర్స్ మాత్రం మీకు లంచాలు ఇచ్చిన వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బిడ్డర్స్ మాత్రం అదనంగా 230 రూపాయలు ఇస్తేనే వాళ్ళ అకౌంట్ మేము సెటిల్ చేస్తామంటున్నారు. అయ్యా మీ ప్రత్యేకంగా మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి నుంచి ఉత్తర్వులు వస్తూ ఉన్నాయి. ఏమని వస్తూ ఉన్నాయంటే ప్యాడీకి సంబంధించినటువంటి రిలీజ్ ఆర్డరు మిల్లర్ల వారీగా ఎండి ఆఫీస్ నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకొస్తా ఉన్నారు. ఆ మిల్లర్ తన అకౌంట్ సెటిల్ చేసుకోవడం అసలు ధరతో పాటు మీరు విధించినటువంటి ప్రైవేట్ పెనాల్టీ ఏదైతుందో లంచం ఏదైతుందో ఆ ట్యాక్స్ మీ బ్రూ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్లకు జిల్లా స్థాయిలో ఉండేటువంటి మీ డిసిఎస్ఓ గారు మీ డిఎంసి సప్లై గారు అప్పుడు వారికి క్లియరెన్స్ ఆర్డర్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది అధికారికంగానే కుంభకోణం జరిగింది. వీళ్ళు ఏం సీక్రెట్ అక్కర్లేదు. బాజప్తా అకౌంట్లలో ఇప్పుడు బిడ్డర్ మధ్య మిల్లర్ మధ్య అగ్రిమెంటు 230 రూపాయలు ఇవ్వాలనే అగ్రిమెంటు ఇవాళ బయటకు వచ్చింది. తర్వాత మిల్లరు బిడ్డరుకు అదనంగా డబ్బులు అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నటువంటి దాదాపు 250 పైచిలకు మిల్లర్లు డబ్బులు బిడ్డర్ ఖాతాలో ఆంధ్ర వాళ్ళ ఖాతాలో వైజాగ్ బ్యాంకుల్లో వేసిల్లని చెప్పి వాళ్ళ భారత రాష్ట్ర సమితి పత్రికా సోదరుల ముందు రాష్ట్ర రైతాంగం ముందు చాలా స్పష్టంగా ఆధారాలు ముందు పెడతా ఉన్నారు. మరి దీనికి విజిలెన్స్ శాఖ ఎక్కడున్నది? విజిలెన్స్ డిపార్ట్మెంటుకు ఇంతకంటే ఎక్కువ ఆధారాలు ఏం కావాలి? ఇలా ఫుడ్ గ్రెయిన్స్ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ ఏసీబీ పరిధిలో కూడా ఇది వస్తుంది ఇమీడియట్గా రాష్ట్రంలో. ఇది నథింగ్ బట్ కరప్షన్, ఓపెన్ కరప్షన్. ఇవాళ ఇది రైతుల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము ఇంత విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంటే ఏసీబీ కూడా స్పందించాలి, స్టేట్ విజిలెన్స్ స్పందించాలి. ఇవాళ కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఇంకా 4-5 రోజుల సమయం తీసుకుంటుందంటే ఎన్నికల కోడ్ ఉందని చెప్పి. ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లైస్ భవన్ పంజాగుట్టలో తీవ్రమైన నిరసనకు భారత రాష్ట్ర సమితి నిర్ణయం చేయబోతుంది. అప్పటికి స్పందించకుంటే ఈ టెండర్లను రైస్ టెండర్ కానీ ధాన్యం టెండర్లు కానీ రద్దుపరచకుంటే అక్రమంగా వసూలు చేసిన 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో వెంటనే వాటిని సీజ్ చేయకుంటే, చట్టపరమైన తదుపరి చర్యలు చేయకుంటే ఎన్నికల కోడ్ ముయ్యగానే భారత రాష్ట్ర సమితి ఆందోళనలకు శ్రీకారం చుడుతుంది. మిత్రులారా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ఒక మాట మాట్లాడింది. మా కేటీఆర్ గారు అందులో టెండర్లో పాల్గొన్నటువంటి ఒక సంస్థ కేంద్రీయ బండార్, అది బ్లాక్ లిస్ట్లో ఉంది అని చెప్పి పేపర్ మీ ముందు పెడితే దాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి డిలీట్ చేయబడింది అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. అదే గొప్పతనం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ కేంద్రీయ బండార్ సంస్థ ఏకలవ్య స్కూళ్ళకి సప్లై చేస్తామని టెండర్ వేసి డిఫాల్ట్ అయింది. ఏకలవ్య స్కూల్ సంబంధించినటువంటి ఒక ఆర్డర్ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నది. ఏపీ ఎంఐడిసి, ఏపీ స్టేట్ ఎంఐడిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మెడిసిన్ సప్లై చేస్తామని డిఫాల్టర్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో డిఫాల్టర్గా ఉన్నది. ఇవాళ అదొక్కటే కాకుండా ప్రత్యేకంగా యూపీలో కూడా డిఫాల్టర్గా ఉన్నది, మధ్యప్రదేశ్లో డిఫాల్టర్గా ఉన్నది. తెలంగాణలో ఏకలవ్య స్కూల్ సంబంధించి సెక్రటరీ కూడా రోనాల్డ్ రాజు గారు అప్పుడు రెండో ఆర్డర్ కూడా ఉన్నది. రెండో ఆర్డర్ కూడా ఇలా
పత్రికా సోదరుల ముందు మళ్ళీ విడుదల చేయడం జరుగుతున్నది. ఇది కూడా బ్లాక్ లిస్ట్లో లైవ్లో ఉన్నది. ఇదే కాకుండా మైనార్టీ వెల్ఫేర్ సంబంధించి కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అది కూడా ఇవాళ లైవ్లో ఉన్నది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఒక సంస్థకు 1000 కోట్ల రూపాయల టెండర్లు మీరు ఇస్తున్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయకపోగా ఇంకా సమర్థించుకోవడం, ఇంత బహిరంగంగా బట్టలు ఊడదీసినట్టే ఇవాళ కుంభకోణం బయటపడ్డది. అయినా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేకుండా సరి అయినటువంటి ఆన్సర్ చేయకుండా తెలంగాణ ప్రజలకు ఇంకా తప్పించుకునే దోపుచులాట ఇక సాగదు. అన్ని రకాల ఆధారాలు ఇవాళ భారత రాష్ట్ర సమితి దగ్గర ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కేంద్ర ఏజెన్సీలను సంప్రదించి వ్రాతపూర్వకంగా భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేయబోతున్నది. ఈలోపు రాష్ట్ర ఏజెన్సీలు, విజిలెన్స్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ఏసీబీ డిపార్ట్మెంట్ తక్షణమే స్పందించాలని చెప్పి, ఎందుకంటే బ్యాంకుల పేర్లు చెప్పినాం, ఇలా మిల్లర్ల నుంచి వందలాది మిల్లర్ల నుంచి ఇలా టెండరు వాల్యూ కంటే అదనపు డబ్బులు వసూలు చేసిన వివరాలన్నీ కూడా పత్రికా సోదరుల ద్వారా చెప్పినాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా స్పందించలేదంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండమని అందరూ ఒకటైనట్టే పోతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడకపోవడం ఖచ్చితంగా ఇది సీఎం పేషి నుంచి జరిగిందనేటువంటిదే ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ విత్తనాలు అడిగిన రైతులను లాఠీలతో కొట్టిస్తారు. మీరిచ్చిన మార్పులో భాగంగా దశాబ్ద కాలపు తీపి కబురు అది తెలంగాణ రైతాంగానికి. రైతులు చెమటోడ్చి పండించిన పంటల కమిషన్తో నడిచే తెలంగాణ పౌర సరఫరాల శాఖలో ఇలా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడతారు. ఇది కూడా మీరు ఇచ్చేటువంటి దశాబ్దపు కాలపు ఇలా రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ఇదేనా అని చెప్పి అడగదలుచుకున్నాను. ఇలా పౌర సరఫరాల సంస్థలో రైతుల కష్టార్జితం పండించిన పంట మీద మీరు చేసే దోపిడేనా రైతులకు మీరు ఇచ్చిన మాట బోనస్? 1-2 సార్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వెంటనే ఇవాళ రైస్ ఆర్డర్ బయటపెట్టినాం. రైస్ టెండర్ ఆర్డర్ ఇప్పటివరకు అధికారికంగా రద్దు చేయలేదు. ఇంకా సంప్రదింపులు లావాదేవీలు జరుగుతున్నట్టు ఇంకా వార్తలు వస్తూ ఉన్నాయి. రైస్ టెండర్ల బిడ్డర్స్ తోటి బ్లాక్ లిస్ట్లో ఒకసారి కాదు 4 దిక్కుల బ్లాక్ లిస్ట్ ఉన్న సంస్థల వివరాలు మీ ముందు పెట్టినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండబడేటువంటి సంస్థలు కూడా కొన్ని ప్రైవేటు యాజమాన్యం కార్యాలయంలోనే బోర్డులు పెట్టి సంస్థలు పెట్టిండ్లు. అందులో కేంద్రీయ బండార్తో పాటు నాకాఫ్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ మరి ప్రైవేటు ఆఫీసులలో కార్యాలయాలు జరిపి ఈ టెండర్ల కుంభకోణానికి పాల్పడ్డరు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడుతూ ఉన్నది కదా. మరి మీ చేతుల్లో ఇలా అధికారం ఉన్నది, మీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి. ఇదంతా సమీక్షించే నియంత్రించే ఫుడ్ గ్రెయిన్స్ చట్టాలను అమలుపై నిత్యం సమీక్షించే సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం కదా. మీరు ఇప్పటివరకు చర్యలు తీసుకునే విషయం నుంచి మీరు పక్కకుండి ఆరోపణలకే పరిమితం కావడం కరెక్ట్ కాదు. టెండర్లో పాల్గొన్న 4 సంస్థల్లో 2 సంస్థలు కేంద్ర ప్రభుత్వ సమీక్షించే మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలే ఉన్నాయి. అవి ప్రైవేటు వ్యాపారస్తులతో కుమ్మకిట్లయినాయి. ఆ సంస్థలలో కూడా డబ్బులు ఎట్లా పోతున్నాయి అకౌంట్లకి. భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడాలి. ఇవాళ మా పార్టీ తరఫున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు ఈ కుంభకోణాలకు సంబంధించిన అన్ని వివరాలు ప్రజల ముందు పెట్టారు. మరి కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారికి తీరికలేదా? ఒక్కనాడైనా పల్లెత్తి మాట మాట్లాడు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు కానీ. కాబట్టి
బీజేపీ పార్టీ చేసే ఆరోపణలు చేయొచ్చు, కానీ బాధ్యతలను విస్మరించి ఆరోపణలకు పరిమితం కావడం కరెక్ట్ కాదు. అనుమానాలన్నీ బలపడతాయి. మీరు చేయాల్సిన చర్యలు, మీ చేతులు ఉన్నటువంటి చర్యలు ఎందుకు చేయడం లేదు? మీరు ఢిల్లీకి వెళ్ళి ఎందుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు? 15 రోజులుగా మీ రాష్ట్ర శాఖ ఎందుకు స్పందించడం లేదు? స్వయంగా కేంద్ర మంత్రి గారే ఉన్నారుగా కిషన్ రెడ్డి గారు, ఎందుకు ఎఫ్సిఐ అధికారులను పిలిచి వెంటనే జరిగినటువంటి తతంగం పైన ఎందుకు సమీక్ష చేయడం లేదు? ఇవన్నీ మీ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ కుంభకోణం ఇది నిలబడ్డది. 100% రుజువు కావడానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలు ఇలా భారత రాష్ట్ర సమితి దగ్గర ఉన్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే ఇలా సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి తప్పదు. అప్పటికీ కాంగ్రెస్ పార్టీ తప్పును సవరణ చేసుకొని రైతులకు క్షమాపణ చెప్పి కుంభకోణం పేరు మీద వసూలు చేసినటువంటి 100 కోట్ల రూపాయలు మొత్తం కూడా తిరిగి మరి ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేసి అక్కడికి తిరిగి రిటర్న్ చేయాలి. తర్వాత ఏజెన్సీలకు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా, టెండర్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా వాళ్ళ పైన చర్యలు చేసి వారికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ ఏది ఉందో అది ఫోర్ఫిట్ చేయాలని చెప్పి భారత రాష్ట్ర సమితి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నది. విశాఖలో ఇప్పుడు మేము ఆరోపణ చేసినటువంటి 4 ఏజెన్సీలు, 9 బిడ్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు విశాఖపట్నంలో ప్రత్యేకమైనటువంటి ఖాతాలు తెరిచారు. సివిల్ సప్లైస్ సంబంధించి వారు ఏవైతే బిడ్స్ దక్కించుకున్నారో వైట్ ట్రాన్సాక్షన్ ఒక ఖాతాలోకి, బ్లాక్ ట్రాన్సాక్షన్ మరొక ఖాతాలోకి మిల్లర్ల ద్వారా డైరెక్ట్గా వాళ్ళు డబ్బులు వేయించుకుంటున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ ఏజెన్సీలు కాదుగా అంటే బిడ్డలు దక్కించుకున్న ధర కంటే డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, అవి పలానా బ్యాంకు ఖాతాలో, పలానా పట్టణంలో, పలానా రాష్ట్రంలో కూడా జమ అవుతున్నాయని చెప్పి అలా భారత రాష్ట్ర సమితి చెప్తుందో దానికి మేము కట్టుబడి ఉంటాం. దానికి సంబంధించి మంత్రి గారు లేదా దానికి సంబంధించినటువంటి మరి అధికారులు స్పష్టంగా ఇది నిజమా కాదా తేల్చాలి, వాళ్ళ వాటా లేకుండా తేల్చాలి. అందుకే వాళ్ళు కలిసి ఉన్నారంటున్నాం. టెండర్లు అయిన తర్వాత కుంభకోణం కాదు, టెండర్లే కుంభకోణం. టెండర్ల దశలోనే ఒక ఆలోచన. ఎలా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సార్ రబీ సంబంధించినటువంటి ఈ పంట గత రబీ 23 ఈ పంటకు సంబంధించిన నిల్వలు నుంచి వచ్చేటువంటి కస్టమ్ మిల్లింగ్ రైస్ను సిఎంఆర్ను ఎఫ్సిఐ వాళ్ళు మే 15 వరకు తీసుకుంటామని చెప్పి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి. మే 15 దాకా అయ్యేటువంటి మిల్లింగ్ అయ్యేటువంటి రైస్ను మాకు పెట్టాడు, మేము తీసుకుంటాం అన్నారు వాళ్ళు. కానీ 25 జనవరి 2024 టెండర్లు ఎందుకు పిలిచారు? మిల్లు దగ్గర ప్యాడ్ ఉన్నది, మిల్లరు ఖాళీగా ఉన్నాడు. ఎఫ్సిఐ మే 15 వరకు మీరిచ్చే బియ్యాన్ని మేము తీసుకుంటాం అని ఎఫ్సిఐ మీకు కమిట్మెంట్ ఇచ్చింది. మీరు 25 జనవరి నాడు ఎందుకు టెండర్లు పిలిచిండ్రు? దాదాపు ఇవాళ మీకు ఇప్పటికి వాళ్ళకి 130 రోజుల పైచలకు సమయం ఉండే. మన రాష్ట్రంలో మిల్లర్ల యొక్క టన్నేజ్ కెపాసిటీ సమీక్షించుకుంటే ఇవాళ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మన రాష్ట్రంలో అవైలబుల్ ఉన్నటువంటి మిల్లర్ల యొక్క టన్నేజ్ కెపాసిటీని కనుక రివ్యూ చేసుకుంటే 100 రోజుల్లో ఈ ధాన్యం మొత్తం మిల్లింగ్ అయి రైస్గా నూర్పబడి తిరిగి ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి కెపాసిటీ సత్తా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. టెండర్లు పిలువడే కుంభకోణం అంటున్నాం. టెండర్లు పిలిచిన తర్వాత జరిగింది కుంభకోణం అనట్లేదు. ప్రభుత్వ అనుమతులున్న తర్వాత, ఎఫ్సిఐ అనుమతున్న తర్వాత వాళ్ళకు రైస్ పెట్టకుండా టెండర్ల డ్రామా ఒక కొత్త సినిమా తీసి ఇవాళ ఇది ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రణాళికబద్ధంగా
ఈ ప్లాన్ జరిగింది. థ్యాంక్ యూ. మేమే అంటున్నాం కానీ వారు అనట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కనుక చూస్తే నవ్వొస్తుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజం చెప్పలే, అబద్ధం ఆడలే, నీళ్ళలో ఏలుపెట్టి నోట్లో పెట్టాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేసినటువంటి ఆరోపణ మీద 1% కూడా సూటిగా సమాధానం చెప్పలే, ఒక్క ఇష్యూ కూడా అటెండ్ చేయలే. రెండోది, ప్రధానంగా ఇవాళ వారి తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, వారు రైతు నాయకులే అని చెప్తారు ఎప్పటికీ. వారు కూడా దాని కంటిన్యూషన్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. వారు మాట్లాడింది ఎట్లుందంటే, బిడ్డల మధ్య మిల్లర్ మధ్య ఎన్నో లావాదేవీలు జరుగుతాయని మాకే సంబంధం అన్నాడు. ఆడ స్టాక్ లేదు కాబట్టి రైస్ మిల్లర్ సెటిల్ చేసుకుంటున్నాడు బిడ్డర్ తోటి, కాబట్టి 200-220 రూపాయలు వసూలు చేసుకుంటే మాకేం సంబంధమే, మేము క్లియరెన్స్ ఇస్తాం, మాకేం సంబంధం మా ప్రభుత్వానికి, మమ్మల్ని అంటున్నదా అన్నాడు. 100% ఒప్పుకున్నట్టే. 223 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దలందరూ కూడా మాట్లాడిళ్ళు. అంటే నథింగ్ బట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టే లెక్క. కాబట్టి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో 1% కూడా అందులో ఎక్స్ట్రాగా చెప్పడం కానీ, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం కానీ ఏ ఒక్కటి కూడా లేదు. అయితే ఇవాళ ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇన్ని రకాలు చెప్తుంటే కూడా వారు మాట్లాడచ్చు కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడచ్చు కదా. ఇవాళ మేము అంటున్నాం, మిల్లర్ మధ్య బిడ్డల మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నాం. జరగలేదని చెప్పండి, జరిగితే మేమే బాధ్యులని చెప్పండి, జరిగితే సంబంధిత ఏ జిల్లాలో ఆ జిల్లా అధికారులపైన చర్యలు చేస్తామని చెప్పండి. ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాతనే మీ DCSO, మీ DMC సప్లైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నారండి. ఇష్యూ సెటిల్డ్ అని ఇస్తున్నారు, ప్యాడీ లిఫ్టింగ్ అయిపోయిందని ఇస్తున్నారు. చెప్పమని చెప్పండి. కమిషనర్ గారు ఒక మాట మాట్లాడి ఆ మధ్య బీజేపీల మీద ఏదో కోపం చేస్తూ మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు సన్నబియ్యం టెండరు లైవ్లో ఉన్నట్ట, అబేన్స్లో ఉన్నట్ట, రద్దయినట్ట? ఒక ప్రభుత్వం నడిపేటువంటి వ్యవస్థ ఇంత కన్ఫ్యూజన్గా ఉంటుందా? రద్దయిందా, అబేన్స్లో పెట్టిల్లా తేల్చాలి కదా. ఇవాళ ప్యాడీ ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఇవాళ మేము అంటున్నాం, విశాఖపట్నంలో కొన్ని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఆ బ్యాంకుల్లోకి తెలంగాణ రైస్ మిల్లుల ద్వారా అదనంగా లంచం రూపంలో వసూలు చేస్తున్నటువంటి అదనపు డబ్బు 700 పై చిలుకు కోట్ల రూపాయల డబ్బు అయితే ప్లాన్ చేసిందో ఆ డబ్బంతా కూడా అక్కడికే పంపిస్తున్నారు అంటున్నాం. మా ఆధారం లేకుండా మేము విశాఖపట్నం పేరు నేమెట్లా కోడ్ చేస్తామండి? మిల్లర్ల నుంచి నేరుగా డబ్బు విశాఖపట్నం పోతుందని చెప్పి మా ఎవిడెన్స్ లేకుండా మిల్లర్ల గురించి ఎందుకు మాట్లాడతామండి? కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏంటంటే, మిల్లర్లు బయటికి రావద్దు, నోరిప్పద్దు, బయటికి వస్తే మిమ్మల్ని డిఫాల్టర్ చేస్తాం, కేసులు పెడతాం. ఎంతమంది మిల్లర్లను డిఫాల్టర్ చేస్తారు? ఇలా మిల్లర్లు డిఫాల్టర్ ఈ స్థాయిలో కావడానికి కారకులు ఇలా ప్రభుత్వం కాదా? ఇలా FCI మే 15 వరకు అండి, FCI మే 15 వరకు రైస్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది, కాన్సెంట్ ఇచ్చింది. మీరు జనవరి 25వ తారీఖు నాడే ఎందుకు టెండర్లు పిలిచిండ్రు? జనవరి 25 నుంచి మిల్లింగ్ కాకుండా ఆపింది ఎవరు? ప్యాడీ వల్ల డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కలర్ చేంజ్ అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడిండు. మీరే ఆపిల్ కదా, 25 జనవరి నుంచి ఇప్పటివరకు ఆపింది మీరు కదా. ఇప్పటివరకు మిల్లింగ్ జరుగుతుంటే ఇప్పటివరకు 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ అయిపోయేది కదా, రైస్ వెళ్ళిపోయేది కదా, డబ్బులు వచ్చి సివిల్ సప్లైస్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేది కదా. బ్లండర్ అండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు. నేను గత అనుభవంతో చెప్తున్నా, గతంలో 6 సీజన్స్ నేను హ్యాండిల్ చేశాను, చైర్మన్గా నేను పనిచేశాను. వారు ఒకవేళ మాట్లాడదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సమయం వారు ఇచ్చే పరిస్థితులు లేరు. అందుకే అంటున్నాం కదా, ఎన్నికల కోడ్ తర్వాత, ఎందుకంటే పరిమితులు ఉన్నాయి మీకు తెలుసు, ఎన్నికల కోడ్ తర్వాత భారత రాష్ట్ర సమితి దశల వారీగా దీన్ని న్యాయపరంగా, ఏజెన్సీల పరంగా, ఆందోళన పద్ధతిలో తప్పకుండా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తాం.
దీనికి సంబంధించిన బాధ్యుల పైన చర్యలు జరిగేంత వరకు వదిలిపెట్టాం. థ్యాంక్ యూ.